ఎప్పుడో తెల్లవారుజామున లేపుకుని తీసుకొస్తారు. వాష్రూమ్ కూడా పంపించట్లేదు, అసలు ఇందులోనే ఉంచేదండి. తెల్లవారుజామున లేపు తీసుకొచ్చారు. ఏంటి నా పేరు పద్మండి, కోనసీమ జిల్లా అండి. అసలు తెల్లవారుజామున మేము నిద్రలో లేపుకుని తీసుకొస్తారు. పొద్దు నుంచి వాష్రూమ్ కూడా పంపించట్లేదండి అసలు. ఇందులో షుగర్ పేషెంట్లు అది కూడా ఉన్నదండి. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చామండి. ఉదయం తెల్లవారు 4-5 వచ్చి పోలీసులు చుట్టుముట్టేసి వ్యాన్లు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చారు సార్. మా బ్యాగులు కూడా ఇప్పుడు ఆ వ్యాన్లో నుంచి వాష్రూమ్ కానీ పంపించారు. వాష్రూమ్ మేము వెళ్ళేసి వచ్చేసరికి వ్యాన్లతో బ్యాగులు అందులో ఉండిపోయాయి, బస్సులో ఉండిపోయాయి. ఎక్కడికైనా అంటే ధర్నాకని వచ్చాము సార్, విజయవాడ వచ్చాము. ధర్నా నైట్ అక్కడ పడుకునేసరికి తెల్లవారు 4 వచ్చి సడన్గా చుట్టుముట్టేసి వ్యాన్లు ఎక్కించేసి తీసుకొచ్చారు. మా వేరు బస్సులు ఎక్కించారు. కొంతమందిని గుంటూరు సార్ తీసుకెళ్లారు, కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చారు. సౌకర్యం వాష్రూమ్ కానీ దించారు. మా బ్యాగులు సెలలు బస్సులో ఉండిపోయేవి. మేమండి రామచంద్రపురం మండలం నుంచి వచ్చామండి. మేము జీతాలు పెంచమని అడుగుతుంటే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మరి చాలాసార్లు ఇలాగే జరుగుతుందండి. ఎప్పుడు వచ్చినా సరే మమ్మల్ని సరిగా ధర్నాలో పాల్గొకుండా చేస్తున్నారండి. మాకు ఈ సౌకర్యాలు కూడా కల్పించట్లేదండి. మరి ఈ రీతిగా ఉన్నదండి మరి ఆయన పరిస్థితి. చెప్పండి మీరు. ఆలూరు కర్నూలు జిల్లా సార్. మా సమస్యలు ఉన్నదానికి వచ్చినందుకు మమ్మల్ని ఎంత మాత్రం చూస్తున్నారు సార్. ఎక్కడ దిక్కుదెలుకోకున్నట్లా ఇక్కడే సార్. పొద్దున్నే 4 గంటలు తెల్లజామునే సడన్లో మేము బస్ ఎక్కడని ఎక్కించుకొచ్చి మమ్మల్ని ఎంత మాత్రం ఇది ఎట్లా పిలుచుకొచ్చినారు సార్. స్టేజ్ అక్కడే ధర్నా చేసిన కాడే నైట్ అక్కడే ఉన్నాం సార్ మేము. మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారండి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి. వాష్రూమ్ కని దిగాము, మమ్మల్ని దింపేసి బస్సు వెళ్ళిపోయిందండి. మేము మా సమస్య ఏంటంటే జీతాలు పెంచమని. మాకు గవర్నమెంట్ పథకాలు ఏమీ మాకు వర్తించట్లేదు. అందుకని మేము ధర్నాకు వచ్చాము. తెల్లవారుజామున మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అంగన్వాడీలు నిన్న ఉదయం నుంచి వేతనాలు పెంచాలని శాంతియుతంగా విజయవాడ అలంకార్ టాకీస్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చారు. మరి ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల రాత్రి కూడా అక్కడే బైఠాయించి తమ యొక్క నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. మరి అటువంటి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నట్టు అంగన్వాడీలపైన తెల్లవారుజామున 3:30-4 గంటలకే చాలా దుర్మార్గంగా పోలీసులు ప్రవర్తించారు. వాళ్ళందరినీ కూడా అన్యాయంగా అరెస్టులు చేశారు. వ్యానుల్లో కుక్కి వాళ్ళని ఏలూరు, గుంటూరు ఇతర అనేక ప్రాంతాలకు తరలించారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ దమనకాండని సిఐటియు తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు సమ్మెలు చేసిన సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండమైన మాటలు చెప్పాడు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అంగన్వాడీలకు న్యాయం చేస్తారని చెప్పి ప్రకటన చేశాడు. మరి నువ్వు చేసే న్యాయం ఇదేనా? అంగన్వాడీలు అరెస్టులు చేయడం న్యాయమా? వాళ్ళ మీద దమనకాండ ప్రయోగించడం న్యాయమా? అంటే కనీసం ఇవాళ చంద్రబాబు నాయుడికి అధికారంలోకి వచ్చి 22 మాసాలు అవుతా ఉంది. 22 మాసాలుగా అనేక సార్లు మీకు వినతిపత్రాలు ఇచ్చారు అంగన్వాడీలు. వాళ్ళ యొక్క సమస్యలు పిలిచి చర్చించి వేతనాలు పెంచడం మానేసి ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడడం అనేటువంటి సరైనటువంటిది కాదు. మహిళలు తెల్లవారుజాము 4 గంటల నుంచి బస్సుల్లో కుక్కించి ఆ తలుపులు వేసేసి ఇప్పటి వరకు కనీసం డోర్లు తీయకుండా వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళడానికి లేకుండా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పటికీ ఏలూరు తీసుకొచ్చినటువంటి 6 బస్సుల్లో అంగన్వాడీలని ఏలూరులో మళ్ళీ ఉంచలా. వాళ్ళని బుట్టాయిగూడెం అంట, ధర్మాజిగూడెం, జంగారెడ్డిగూడెం తీసుకెళ్తా ఉన్నారు బస్సుల్లో. వాళ్ళని నేరస్తుల, తీవ్రవాదుల, ఉగ్రవాదుల. మరి మహిళలను కూడా కనీసమైనటువంటి జాలి, దయ, మానవత్వం లేకుండా ఈ రోజున ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. అలాగే అంగన్వాడీలు 1,00,000 పైబడి ఉన్నారు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళకి నువ్వు వేతనం పెంచకుండా ఈ రకమైనటువంటి దమనకాండకు పాల్పడితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా హర్షించరు. మీరు ఖచ్చితంగా గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో మీకు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 7 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో ₹1 వేతనం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ₹1 వేతనం పెంచకుండా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా న్యాయబద్ధంగా మా యొక్క వేతనాలు పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి అడిగినప్పుడు పెంచాలి కదా, నువ్వు వాగ్దానం చేసావు కదా. సమ్మె చేసినప్పుడు నువ్వేగా 42 రోజుల పాటు మీ తెలుగుదేశం కార్యకర్తలందరినీ తీసుకొచ్చి టెంటర్లో కూర్చోబెట్టావు. తెలుగుదేశం నాయకులు టెంటర్లో కూర్చొని పూర్తి మద్దతు ప్రకటించారు. మేము రాగానే వేతనాలు పెంచేస్తామని చెప్పారు. మరి ఈ రోజున మీరు ఎందుకు చేయట్లా?
ఇది మేము అడుగుతున్నాం. తక్షణమే అంగన్వాడీలను విడిచిపెట్టండి, అరెస్టులు చేసిన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి వాళ్ళతో చర్చలు జరిపి తక్షణమే వాళ్ళ యొక్క వేతనాలు పెంచాలని చెప్పి సిఐటి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అనంతలక్ష్మి. మేము నిన్న శాంతియుతంగా విజయవాడ ధర్నా చౌక్ దగ్గర అలంకార్ సెంటర్లో మేము మా నిరసనని వ్యక్తం చేసాము. జీతాలు పెంచమని చెప్పి మేము చెప్పి నిరసన తెలియచేస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చిన మమ్మల్ని మేము శాంతియుతంగానే ధర్నా చేసాము. మేము ఏమీ గవర్నమెంట్కి ఒక పైసా కూడా నష్టం కలుగజేసే పని అయితే మేము చేయలేదు. శాంతియుతంగా మా ఆకలి బాధను మేము తెలియచేసుకోవటానికి అని చెప్పి నేను విజయవాడ వెళ్తే అక్కడ విజయవాడలో మేము తెల్లవారుజామున అందరం కూడా నిద్రల మీద ఉండగా మొత్తం చుట్టూ లైట్లన్నీ తీసేసి చీకటిలో ఆడపిల్లల్ని అట్లా చెంగులు పట్టుకుని జుట్టు పట్టుకుని లాగేసేసి అరెస్టులు చేసేసి వ్యాన్లు అవి ఎక్కిచ్చేసి ఓ దూర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయి దౌర్జన్యంగా ఎంత దూరం తిప్పారంటే అంత దూరం తిప్పుకుంటూ అందరినీ అరెస్టులు చేశారు. మేమేమీ అడగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మీరే వచ్చి మా టెంట్ల దగ్గరకు వచ్చి మన ప్రభుత్వం వస్తే అమ్మ మేము వచ్చేమంటే మీకు జీతాలు పెంచుదాం, మీరు నా అక్కా చెల్లెమ్మలు అనుకుంటూ ఎక్కడికక్కడ ప్రతి టెంట్లోకి మీరే వచ్చి మాకు జీతాలు పెంచుదామన్న మీరు ఈరోజు మీ మాట నిలబెట్టుకోలేకపోయారు. మాట నిలబెట్టుకుంటారేమో సర్లే అని చెప్పి మేము కూడా ఈ 22 నెలల నుంచి కూడా మీరు ఇంకా మంచి మాట చెప్తారు, మాకు మంచి మాట చెప్తారు, జీతాలు పెంచుతారని మేము కూడా ఎంతో సహనంగా ఎదురు చూసాము. ఇంకా మాకు కూడా ఆ సహనం లేదు. మీరు వెంటనే మేము అడిగిన మా కనీస వేతనం 26,000 మీరు ఇస్తారన్న మాట ప్రకారం మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఒకవేళ ఆడపిల్లలే అరెస్టులు చేస్తే భయపడిపోతారనుకుంటున్నారేమో, మేము కూడా అలా భయపడే వాళ్ళమైతే కాము. ఆ భయం అనేది మీరు గోషామాల్లో మమ్మల్ని అరెస్టులు చేసి గుర్రాలతో తొక్కించినాడే మేము భయపడలేదు. ఈవేళ కూడా ఒకవేళ తీసుకొస్తారేమో తీసుకురండి, గుర్రాలతో తొక్కిస్తారో లేకపోతే వ్యానుల కింద పెట్టి తొక్కిస్తారో, మీరు ఎంతమందిని చెప్పి మీరు అరెస్టులు చేసి ఎంతమందిని ఇచ్చేస్తారో చేయండి. మేమైతే మాత్రం మా జీతాలు పెంచే వరకు కూడా మేము ఈ సమ్మెను అయితే మాత్రం విరమించుకోము. అరెస్టులకు భయపడతామని అనుకుంటున్నారేమో, తిప్పండి, ఎంత దూరం తిప్పుతారో తిప్పండి. మీరు తిప్పినంతసేపు తిప్పి ఎక్కడైతే దింపుతారో మేము అక్కడే మేము మా సమ్మె నిరసన తెలియజేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తెలియచేసుకుంటున్నాం. మేము ఇంకా ఈ సమ్మె మేము శాంతియుతంగా చేస్తున్నాము. కానీ మీరు మాకు వెంటనే కనుక ఈ జీతాలు అనేది పెంచకపోతే మాత్రం ఈ శాంతియుతంగా చేసే సమ్మె మరి ఎలా ఉంటుందో కూడా అది కూడా మీకు మేము రుచి చూపిస్తామని తెలియజేస్తున్నాం.